వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. పల్లవి పాపం స్టోర్ రూమ్‌లో ఒక్కతే కింద చాపేసుకొని నిద్రపోవడానికి సిద్ధమవుతూ ఉంటుందన్నమాట. ఇక వేరే రూమ్‌లో నుంచి అబ్జర్వ్ చేస్తూ చూస్తూ ఉంటారు బామ్మగారు, అలాగే చంటి. పాపం వదినకి ఎంత కష్టం వచ్చింది. మనం ఇంట్లో ఉండి కూడా ఏమి చేయలేకపోతున్నాము అని చెప్పి బామ్మ, చంటి బాధపడుతూ ఉంటారనమాట. పల్లవి స్టోర్ రూమ్‌లో పడుకుంటూ ఉంటే. ఆ తర్వాత ఇక ఆ విషయం వెళ్ళి ప్రసాదరావుకి చెప్తారనమాట. ఇక ప్రసాదరావుకి కోపమొచ్చి ఇక ఇటు సుమలత మీద అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడ చరణ్ కూడా ఉంటాడనమాట. ఇక బామ్మగారు, చంటి అందరూ ఉంటారు. ఇక అప్పుడు ప్రసాదరావు అంటూ ఉంటారు సుమలతతోని, "ఇదంతా నీ వల్లే. పాపం పల్లవి అసలు ఏం తప్పు చేసింది? అసల ఆ! తను పాపం స్టోర్ రూమ్‌లో పడుకునే తన గతి ఇదంతా నీ వల్ల కాక ఏంటి? కొడుకు జీవితాన్ని పాడు చేస్తుంది నువ్వే అనగానే నేనేంటి పాడు చేసేది అని అంటుంది సుమలత. నువ్వు కాక ఏంటి అనగానే అమ్మేం చేసింది నాన్న అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే అప్పుడు ప్రసాదరావు అంటారు, మీ అమ్మ కాక ఏంట్రా? పల్లవి లావుగా ఉన్న ఒక్క కారణం చేత నువ్వు ఇంత ఇదిగా చేస్తున్నావు, సీన్ క్రియేట్ చేస్తున్నావు. అసలు కొడుకుకి పల్లవి లావు ఉందని అదొక్కటే కదా! దాన్ని ఇదిగా చేసుకొని నువ్వు ఇంకా ఇంకా కొడుకు మనసులో పల్లవి మీద ద్వేషాన్ని, దూరాన్ని పెంచుతున్నావు. ఇదంతా నువ్వు చేసిందే అని చెప్పి అంటూ ఉంటాడనమాట ప్రసాదరావు సుమలతతోని. నేనేం చేయలేదు. వాడికి నిజంగా ఫస్ట్ నుంచి పల్లవి అంటే ఇష్టం లేదు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, పాపం వదినరా, వదిన్ని నువ్వు దూరం పెడుతున్నావు, దూరం చేసుకుంటున్నావు. తర్వాత నువ్వు చాలా బాధపడతావు అన్నయ్య అని చెప్పి చంటి అంటూ ఉంటే అప్పుడు చరణ్, ఏంట్రా నేను తననేమైనా ఇష్టపడితే కదా తను దూరం అయితే బాధపడడానికి. తను వేరే గదిలో ఉంటుంది, నేను వేరే గదిలో ఉంటాను. ఇద్దరి మధ్యలో ప్రేమ ఎక్కడిదిరా? ప్రేమ లేదు, పాడు లేదు అనగానే, లేదన్నయ్య వదినంటే నీకు ప్రేమే అని చెప్పి అంటాడు చంటి. నేను ప్రూవ్ చేస్తే ఏం చేస్తావు అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. ప్రూవ్ చేయరా అప్పుడు చూస్తాను అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక కాసేపు అయ్యాక ఇటు బామ్మ గబగబా వచ్చి అటు అక్షిత, సుమలత వీళ్ళంతా ఉంటారు. ఇక బామ్మ వచ్చి, నేను ఒకటి విషయం చెప్పబోతున్నాను అక్షిత, నీకు ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చిందా అనగానే, లేదు బామ్మగారు అని చెప్పి అంటుంది. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ సీన్ని చూపిస్తాను మీ అందరికీ. మీకు ఎవరికైనా హార్ట్ అటాక్ రావచ్చేమో, గుండెని కొంచెం గట్టిగా పెట్టుకోండి, రండి స్టోర్ రూమ్లో మీకు ఒక సీన్ చూపిస్తాను అని చెప్పి అందరినీ స్టోర్ రూమ్ దగ్గరికి తీసుకొస్తుంది బామ్మ. ఇక ఇటు సుమలత, అక్షిత, భువన, ప్రసాదరావు, చంటి అందరూ ఉంటారనమాట. అయితే సీన్ ఏం కనిపిస్తుందంటే, పల్లవి స్టోర్ రూమ్లో ఆల్రెడీ పడుకొని ఉంటుంది కదా, పల్లవి పక్కనే పల్లవి చేతి మీద ఇటు చరణ్ పడుకున్నట్టు చూపిస్తాడనమాట. చరణ్ ఏంటి పల్లవి పక్కన పడుకున్నాడు అని చెప్పి ఆశ్చర్యంగా అక్షిత, భువన, ఇటు సుమలత చూస్తూ ఉంటారు. ఇక ఇటు చంటి అంటాడు, చూసారా నేను చెప్పానా వదిన అంటే అన్నయ్యకి ఇష్టమని, చూసావా అన్నయ్య వచ్చి వదిన పక్కన ఎలా పడుకున్నాడో అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. రే చరణ్ చరణ్ అని చెప్పి లేపుతూ ఉంటుంది సుమలత. ఇక అప్పుడు చరణ్ లేచి చూడగానే, ఇదేంటి నేను స్టోర్ రూమ్లో దీని చేయి మీద పడుకున్నానేంటి అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు చరణ్. ఇక పల్లవి కూడా ఏంటి అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఆశ్చర్యంగా. సో ఇంతే అండి ఇవాల్టి ప్రోమోలో చూపించింది. మరి చరణ్ ఎలా పల్లవి పక్కకు వచ్చాడు ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే రేపు ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే మనం. సో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.